ఏమిట్రా నువ్వు నవ్వినా ఏడ్చినా నాకు అనుమానమే. మళ్ళీ ఏం తెచ్చావు? మీ ఆశయం టకటగా నెరవేర్చుకొచ్చాం. ఆశయం నెరవేర్చడం ఏమిటి? మర్చిపోయారా? మర్చిపోతారు. మీరు చెప్పినవి మీరే మర్చిపోతారు. ఎప్పుడు ఇంటిద్దరు మీరు. ఏమిట్రా ఆ మాత్రం దానికి అలా కోపగించుకుంటే ఎలారా? మర్చిపోవడం నా జన్మ హక్కని నీకు తెలుసుగా. ఆ చెప్పేది ఏదో నడింగా చెప్పారు కూడదు. ఏమండి గుడి దగ్గర మీటింగ్ లో మీరేమన్నారు? ఏమన్నాను? ఈ దేశంలో బిచ్చగాళ్ళు ఉండకూడదు అన్నారా? గుర్తుపట్టిందా? అంతే. నిన్న రాత్రి 2వ ఆట సినిమా నుంచి వస్తున్నా బోడమ్మ సత్రం దగ్గర ఒక కుంటి ఒక గుడ్డి ఇద్దరు బిచ్చగాళ్ళు కనపడ్డారు. వెంటనే మీరు గుర్తుకొచ్చారు. నేను గుర్తు రావడం ఏమిట్రా? అబ్బా మీ ఆశయం అండి. చెప్పరా? చెప్పరా? చెప్తా. ఏమిటి? ఇద్దరు బిచ్చగాళ్ళని కసక్ కసక్ ఇద్దరిని వేసేసేవా? ఈ ప్రకారంగా రోజుకి వేశారంటే కొంతకాలానికి ఈ దేశంలో బిచ్చగాళ్లే ఉండరు. ఏంటండి అలా బాధపడిపోతున్నారేంటి? మీరు చెప్పినట్టుగా చేశాను. నేను చెప్పినట్టు ఏరా బిచ్చగుడికి నశించాలి అని చెప్పాను కానీ బిచ్చగానే చంపమని చెప్పాను రా నేను. ఏరా ఈ సంగతి ఎవరికైనా చెప్పావా? ఇంకా ఎవరికి చెప్పలేదండి. నెమ్మదిగా మాట్లాడు. పోలీసులు కుక్కలతో తిరుగుతున్నట్ట. ఒకవేళ నన్ను పట్టుకుంటే ఏం చెప్పమంటారు? ఏమని చెప్తావు? మీ పేరు చెప్తాను. చావురా చావు. చల్లారిపోతే చల్లారిపోయిందంటారు. వేడి వేడిగా అన్నం వడ్డించాను, వచ్చి ఫోన్ చేయండి. కావలసినంత వేడి ఉంది ఇప్పుడు, చల్లారగా తింటానులే. మళ్ళీ చల్లారిపోయింది వేడి చేయమంటే మాత్రం నా వల్ల కాదు. వచ్చి ఫోన్ చేయండి. ఇప్పుడు అననే సరే. వెళ్ళు. ఈ డబ్బులు తీసుకుని ఏ కలకత్తాయో బొంబాయో వద్దులే, ఢిల్లీ చెప్పు. ఎలక్షన్ లో నగ్గి ఏనాడో ఢిల్లీ వెళ్ళవద్దు మీరు ఓడిపోయి నన్ను వెళ్ళమంటారా? నేను వెళ్ళలేను బాబు గారు. మీ పాత్ర చేసుకుంటాను. నువ్వు గుంటోడిని చంపావు కానీ నేను నిలువుగా మద్దతు చేస్తాను రా. తీసుకో. ఏమండి నేను డబ్బు మనింది కాదండి, విశ్వాస పాత్రుడిని, కుక్క కంటే గొప్పవాడిని. ఎస్ఐ గారు పోలీసులు మన ఇంటి బయట వస్తున్నట్టున్నారు. రావయ్యా సాంబయ్య రా. వస్తున్నాను స్వామి, వస్తున్నాను. సిద్ధయ్య ఆ తాళాలు అవి జాగ్రత్తగా వేస్తురా. ఏమిటి స్వామి అడవులు పెడుతున్నాను? ఎవడయ్యా వీడు? ఏమిటా స్పీడు? నన్నే డాష్ కొట్టేయడానికి వచ్చేశాడు. వాడు పరమదరిద్రుడిగా ఉన్నప్పుడు మీకు పరమభక్తుడండి. వాడి టైం బాగుండి మీరు కనికరించారు. ఇప్పుడు వాడికి మీకు దండం పెట్టే టైం కూడా లేదు. కారు దిగి దండం పెట్టే టైం వాడికి లేకపోయినా కనీసం నన్ను గుర్తుంచుకుని హలో హలో అనేసి వెళ్ళిపోతున్నాడు. నాకు అదే 10,000. అది సరే గాని నీకు 10,000 వచ్చే టైం వచ్చింది. రా వెళ్దాం. ఏంది బాబా ఈ ఆలస్యం? అబ్బా ఉందయ్యా, పారందే ఉంది కదా, ఉండు కాసేపు నాగా మొదలెడదాం. ఎందుకు ఇంత కంగారు? వినాయకరావు గారు, ఓహో కనకయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారే. ఉంటావయ్యా, ఉంటావు. ఆ మాటకు వస్తావు, కంచంలో తింటావు, ఓ మంచంలో పడుకుంటావు. మంచం మీద కుదరదులే. ఏమిటయ్యా సామయ్య ఇలా వచ్చావు? శివుణ్ణి తీసుకొచ్చానండి. ఎవరు? సారాగుడు సదాశివుడా? కాదండి, పరమశివుడు. ఓ బ్రాకెట్ కంపెనీ పరమశివుడా? కాదండి, సాక్షాత్తు సాంబశివుడు, మన గుళ్ళో దేవుడు. గుళ్ళో దేవుడు ఊళ్ళోకి రావడం ఏమిటయ్యా? నీకేమైనా మతికిన పోయింది ఏమిటి? గొప్ప తీసి తవ్వుకొచ్చావా ఏంది? కాదండి స్వామి, మీరు నన్ను నమ్మడం లేదు. మీరు లోపలికి దయచేయండి.
కూర్చోవచ్చా? మాగట పోనీ బావా ఈడవడో గాని మా బాగా సూటాడు పగటేసుకానికి కుతు 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 కుతు. పగటి వేషం కాదండి, సాక్షాత్తు. టోన్ కూడా బాగానే సూట్ అయింది. శివుడేశానికి మా బాగా పిట్టాయవా. బాగాతో ఎక్కడాడు? ఈ లోకంలో నేను ఆడని చోటే లేదు. అంటే గొప్ప ఆటగాడు అన్నమాట. అయితే మాత్రం అలా పావులు అయ్యి మెళ్ళో వేసుకుని అస్తమానం తిరగకపోతే ఆడేటప్పుడు వేసుకోకూడదటయ్యా. ఈ లోకం పోకడ చూస్తుంటే ఏ క్షణంలో నేను ఆడాల్సి వస్తుందోనని సర్వసన్నద్ధంగా ఉన్నాను. ఆటగాడే కాదు, గొప్ప మాటగాడు కూడా అన్నమాట. ఏమయ్యా సాంబా, సంతగానే వచ్చాడా? నాకు చందాలేమీ వద్దు. సాంబయ్య కుమార్తె వివాహానికి 10,000 రూపాయలు ఇవ్వండి. 10,000 డబ్బేనా? ఏమయ్యా సాంబయ్య, నీకు మర్యాదగా ఉందా? మర్యాదగా ఉందా అంట. ఒడ్డు పొడుగు ఉన్నవాడిని ఒకటి చూసుకుని శివుడేశం వేయించి నా దగ్గర తీసుకొచ్చి డబ్బు కొందాలని చూస్తావా? అంతే అవసరం అయితే ఇదిగో ఈ 100 పడికి. స్వామి, చూస్తున్నానయ్యా, నీకు 100గాక 1000 ఇవ్వడానికి నువ్వేమైనా సింహాచలంగాడివా? సింహాచలంగాడా? అదేంటి బావా? సింహాచలం గాడంటే సింహాచలం గాడ్, జీవోడి గాడ్, సింహాచలం దేవుడు. మన మధ్య విశాఖపట్నం వెళ్ళినప్పుడు సింహాచలం దేవుడు ఉండేలో 10,000 వేసి వచ్చాను. నేను చెప్పేది మీ అనుచరుడు సింహాచలం గురించి. 2వ ఆట సినిమా బోడమ్మ సత్రం, కుంటి గుడ్డి బిచ్చగాళ్ళు, కసక్ కసక్. ఇవన్నీ తమకేలా తెలుసు? నాకింకా చాలా తెలుసు. స్మగ్లింగ్, చందనం లారీ, భద్రాచలాన్ని రైలెక్కించడం, ఇంకా చెప్పాలంటే ఇతను ఎలక్షన్ లో 1,23,614 రూపాయల 5 నయా పైసలు ఖర్చు పెట్టాడు. నువ్వు కుండ కింద 50, కుండ కింద 50 చొప్పున 3,58,695 రూపాయల 45 నయా పైసలు ఖర్చు పెట్టాడు. ఆపండి మహాప్రభు, ఆపండి. తమరెవరో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైపోయింది. ఒక్క క్షణం టైం ఇప్పించండి. ఓకే. ఇదిగో సార్, హార్డ్ క్యాష్. స్వామి, అది నల్ల డబ్బు కాదు కదా, మళ్ళీ నన్ను ఎవరైనా పట్టుకుంటే? వాళ్ళ దగ్గర ఇంకా నల్ల డబ్బు ఎక్కడుంది సాంబయ్య? మొత్తం ఎలక్షనే పట్టుకుపోయింది. మహాప్రసాదం. వెళదామా? దయచేయండి. వెళ్ళొస్తాం. సార్, ఈ చుట్టుపక్కలకి మీరు ఎక్కడికి వచ్చినా సరే ఆతిథ్యం మాత్రం మీరు ఇక్కడే తీసుకోవాలి. అప్స్టైర్ మీద ఒక రూమ్ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ విత్ ఎయిర్ కండిషన్. మీకోసం అలా అన్ని ఏర్పాట్లు చేసి ఉంచేస్తాను. మనం కుటుంబీకులు, ఆత్మీయులు, క్షేమంగా వెళ్ళరండి. అది 10,000 పోతే పోయాయి గాని బావా, సాక్షాత్తు ఈశ్వరుని చూశామయ్యా. ఈశ్వరుడా వల్లకాడ? వాడు సెంట్రల్ సిఐడి ఆఫీసర్ అయ్యా, సిబిఐ. ఈ మధ్య ఇటువంటి వేషాల్లో కూడా తిప్పుతున్నారని ఉప్పందింది. అయ్య బాబు, అయితే ఇప్పుడు ఏంటి చేయడం బావా? నువ్వేం భయపడకు, వాడు పొలిమేరలు దాటాడు. ఎలా? సింహాచలంగా లేడటయ్యా. వాడిని పిలిపిస్తాను, తప్పిస్తాను. భాగ్యం, భాగ్యం. బాబా ఏమిటండి హడావిడి? హడావుడి కాక మరేమిటే, నీ నోములు ఫలించాయే. ఇదిగో నేను మీ అన్నయ్య అడిగిన 10,000. 10,000? 10,000. ఎన్నడైనా కళతో చూసిన మొహం అయితేగా. ఎవరి కళ్ళైనా పడతాయి గానీ జాగ్రత్తగా దాచిపెట్టు. ఇది ఈశ్వర ప్రసాదం. ఈశ్వర ప్రసాదం ఏమిటండి? అబ్బా, నువ్వు ఒట్టి సందేహ ప్రాణివే. ఇదిగో ఈశ్వరుడే వినాయకరావు గారి చేత ఇప్పించారు. మీ అన్నయ్యని వెంటనే బయలుదేరమని టెలిగ్రామ్ చేస్తా గానీ దాచిపెట్టు. ఇది కూడా ఉంచు. ఏమండి, ఈ రంగు అమ్మాయి ఒంటికి నిండుగా ఉంటుంది కదండి? అమ్మాయి ఒంటికి ఎలా ఉన్నా నీ కంటికి నిండుగా ఉందిగా, ఇంకేం తీసుకో. సర్లేండి. అమ్మాయి రామ్మా.
ఈ చీర తీసుకోనా? ఇష్టం, నాకైతేనే ఒకటేనమ్మా. అమ్మాయి భాగ్యం, రా అన్నయ్యా రా. ఏమిటి బావగారు కూడా ఇంటి దగ్గరే ఉన్నారా? ఇదేనా రావడం? అవును, సర్కార్ ఎప్పట్లా లేటు. ఏంటి అప్పుడే చీరలు గట్రా కొనేస్తున్నారు? మరి టైం దగ్గర పడుతోంది కదన్నయ్యా. అది కాదు బావారు. నువ్వేమీ కంగారు పడక్కర్లేదయ్యా. నీ కట్నం డబ్బు ముడుపు కట్టి పెట్టాను. ఏమే ఆ 10,000 వెళ్ళబట్రా. ఏ 10,000 అండి? ఏ 10,000 ఏమిటే, ఇంకేదో 10,000 మూట కట్టి పెట్టినట్టు నేను ఇచ్చిన 10,000 పట్టరా. ఆగమ్మా ఆగు, ఆ డబ్బా అలాగే ఉంచు. అదేమిటన్నయ్యా, ముందే కావాలన్నావుగా. ఇప్పుడు అన్నా అనుకో అమ్మా, కానీ కథ కొంచెం ఇప్పుడు అడ్డం జరిగింది. ఆ? అనుకోకుండా 5 రోజులు ముందే వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వమని వాడికి దుబాయ్ దేశం నుంచి ఆర్డర్ వచ్చింది. అంచేత ఒక క్షణం కూడా ఆగడానికి వీల్లేదు నాన్న అని చెప్పేసి నిన్ననే చక్కాబోయాడు. మరో 2 ఏళ్ల దాకా తిరిగి రాడు. తర్వాత చూస్తున్నాం బావారు. మా బావతో నా పెళ్లి 2 ఏళ్ళ దాకా వాయిదా పడింది. ఈలోగా మా నాన్నగారితో చెప్పి మన పెళ్లి కొప్పించగలని ధైర్యం నాకుంది రవి. మీ వాళ్ళు ఒప్పుకుంటే మన అదృష్టవంతులే కమలా. ఎవరైనా చూస్తే బాగుండదు, వెళ్ళిరా. ఏం కమలా, బాగున్నావా? ఎవరు నువ్వు? నేను కమలా, గోపాల్. అప్పుడే మర్చిపోయావా? మన ఇద్దరు చిన్నప్పుడు దాగుడు ముతలాడుకున్నాం. ఇప్పుడు చిన్నవాళ్ళం కాదుగా. నీ పెద్దరికమే చాలా ముద్దుగా ఉంది. ఆడినా పాడినా ఇప్పుడే అందం. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, శ్రీ భవానీ శంకర పాదోదకం పావనం శుభం. భవానీ శంకర పాదోదకం పావనం శుభం. సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, శ్రీ భవానీ. అదే స్వామి, తమ తీర్థం తమరే సేవిస్తున్నారు. భూమండలంలో అనేక రకాల అంటువ్యాధులు ప్రబలి ఉన్నాయి. నువ్వే అన్నావు కదా సర్వవ్యాధి నివారణమని. ఎందుకైనా మంచిదని పుచ్చుకున్నాను. అలా అయితే దీంతోనే సేవించు. వద్దు సాంబయ్య, తీర్థానికైనా ప్రసాదానికైనా మితమే ఉండాలి. అమితమైతే అది అమృతమైన విషమే అవుతుంది. విషమైనా తమకు అమృతంతో సమానమే కదా స్వామి. అసాధ్యుడివయ్యా సాంబయ్య. ఏం అసాధ్యుడండి స్వామి. అసలు ఏం జరిగిందో తెలుసా స్వామి? ఏమైందయ్యా? మీరు నాకు కాలం కలిసి వచ్చిందన్నారు, డబ్బిప్పించారు. మీతో అనలేదు కానీ స్వామి, నాకు ఆ రోజు నుంచి అనుమానంగానే ఉంది. ఆ పాపిష్టి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నాను, అనుకున్న కార్యం అవుతుందా అని. చివరకు నా అనుమానమే నిజమైంది స్వామి. నా కూతురు పెళ్లి ఆగిపోయింది. పిచ్చివాడా,
నీకు టైము కలిసి వచ్చింది, నీ చేతికి డబ్బు వచ్చింది, కానీ నీ కూతురికి కళ్యాణ కడియ రాలేదు. అంతేనంటారా స్వామి? కాక మరేమిటి సాంబయ్య? అయితే ఈ డబ్బుతో నాకు పని ఏమిటి స్వామి? తీసుకోండి. చెందవలసిన వాళ్ళకి చెందవలసిన టైములో చెందుతుంది ఆ హుండీలోవి. స్వామి, ఏమి? అవన్నీ ఎందుకు గాని మీరే ఆ డబ్బును మీ పవిత్రమైన చేతులతో సృష్టించి నాకు ఇవ్వకూడదు? నేనా అంటారేమిటి స్వామి? మీరు తలుచుకోవాలే గాని మీ చేతులు ఒక్కసారి అలా అన్నారంటే ఏం కావాలంటే అది వస్తుంది కదా. తమరొక్కసారి అలా అనండి స్వామి, అనండి స్వామి. అనొచ్చయ్య, పెద్ద శ్రమేమీ లేదు. కాని నీ కూతురికి ఆ కళ్యాణ కడియ రాకుండా నేను ఇలా అన్నా సుఖం లేదు, ఇలా అన్నా సుఖం లేదు. ఆ టైం రాని చూద్దాం. ఆ మాట మీద నిలబండి స్వామి, నాకదే 10,000 స్వామి. ఇంకా ఎన్ని గుళ్ళు తిరగాలో ఏమిటో ఆ పావుల స్వామి కనపడదు. సింహాచలం. స్వామి, మీరు ఎక్కడున్నారా? నేను వచ్చేస్తున్నా. స్వామి, 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 అయ్యో స్వామి, ఏడి? సింహాచలం, నేను ఇక్కడ. ఇక్కడుండేవారు అక్కడికి వెళ్ళారా? వచ్చేస్తున్నా. మీరంటే నాకు ముద్దండి. అక్కడ కనబడ్డారు, మళ్ళీ ఏమో ఇక్కడ లేరే. స్వామి, స్వామి మనకెందుకు దొరుకుతాడు? మన చూసి భయపడతాడు. దొరుకుతాడు ఎప్పుడు, మనకి దొరకకుండా పోడు. స్వామి దొరికాడు. స్వామి ఆ బస్సులు పోనీ 5 రూపాయలు ఇస్తాను. పోనీయా, మిమ్మల్ని వెళ్తావు ఏంటి? ఫుట్బోర్డ్ మీద ఎంచోకయ్యా, లోపలికి వచ్చి కూర్చో. ఈ శూలంతో నేను లోపలికి వచ్చి కూర్చోవడం కుదరదయ్యా బాబు. డ్రైవర్ ఒకవేళ సడన్ బ్రేక్ కొట్టాడనుకో, ఈ శూలం ఎదటివాడి పొట్టలో కూర్చుకుపోతుంది. అయితే దిగిపో. దిగవయ్యా మొగడా. సరే పోనీ పోనీ. దొంగ దొంగ. అయ్యో నేను దొంగను కాదు, నేను దొంగను కాదు, నీ దొంగను కాదు, నేను దొంగను కాదు, నీ దొంగను కాదు బాబోయ్. అయ్యో స్వామి, 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 అడుగో మాటల్లోనే వచ్చాడు. ఎలా తెచ్చావు తలకాయ? కుదరలేదండి. ఏమేంటండి? ఆడు మనిషి అండి. ఎదురుకుంటే ఇది ఇలా కన్నా అనుకోండి, వెనకాల ఉంటున్నాడు. వెనకాల చూసామనుకోండి అక్కడ ఉంటున్నాడండి. అక్కడ చూసామనుకోండి ఇక్కడ ఉంటున్నాడండి. ఇక్కడ చూసామనుకోండి మళ్ళీ అక్కడ ఉంటున్నాండి. ఆడు ఎక్కడ ఉంటాడో మనకు తెలియదండి. అయ్యండి, నాకు కుదరలేదండి. ఏదో మీ బాధలు పట్టుకుని ఇక్కడే ఉండిపోదాలి.
ఏడా సింహాచలం అయితే నీ వల్ల కాదంటావు. సరే ఇదిగో 7. ముందు మీరు తీసుకోండి అయ్యారు. నేను తర్వాత పుచ్చుకుంటాను, నువ్వు ముందు పుచ్చుకోరా. ఎందుకు బావాడి కాదో దండగా. ఏమిటి బావా పెద్ద మనుషులు, వాడు ఎంత ఇదైనా సాటి మనిషి కదా, పైగా కష్టపడి కూడా వచ్చాడు. సింహాచలం అంటే ఏమనుకుంటున్నారు? ఆడెవడైనా సరే చివరికి దేవుడైనా సరే కచ్చక్కని పొడిచి ఆడి తలగా తీసుకొచ్చి 5 చేతులు పెట్టు. అదే జరగకపోతే నీ తల తీసి నా చేతిలో పెట్టుకుంటాను. అలక్కలు వీడికి సరుకు ఎందుకు ఇచ్చానో ఇప్పుడు నీకు అర్థమైందా? అర్థమైంది బావా. మందులోని మర్డర్స్ లోని నీది ఎంత పెద్ద చెయ్యో నాకు ఇప్పుడు అర్థమైంది. నెత్తి మీద ఎందుకు లేకపోయినా బుర్రలో కాస్త గుజ్జుందా? ఇంకా లాభం లేదు. కాళ్ళు అలసిపోయాయి. ఆ పావునాడు కనపడ్డు. ఆ తలకాయ తీసుకురాకపోతే ఈ తలకాయ తీసేస్తారు. నా తలకాయ కాపాడుకోవడం ఎలా రా దేవుడు, దేవుడా. పిలిచావా సింహాచలం? అమ్మ గురువు గారు, మీరు కూడా అతు మీద కూర్చున్నారన్నమాట. మీకోసమే ఎదురుస్తున్నానండి. నేను నీకోసమే చూస్తున్నానయ్యా. ఏం లేదనుకోండి, చిన్న ఉపకారం. అలాగే నీ తల కాపాడడానికి నా తల ఇచ్చేయాలి, అవునా? 10 మందిలో నడివీధిలో నా తల నీకు ఇచ్చాననుకో, నీ మీద మర్డర్ కేసు పెట్టి ఉరిశిక్ష వేసి నీ తల తీసా. అంచేత 2వ కంటి వాడికి తెలియకుండా ఓ రహస్యమైన చోటుకి వెళ్దాం రా. మీరు ఎక్కడికి తీసుకెళ్ళండి, నాకు మాత్రం అండి ఇది అలాగే కావాలి. స్వామి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు స్వామి? సింహాచలం, నువ్వు చిత్రాలు చేసే రహస్యమైన చోటు ఇదే కదూ? మీకెలా తెలుసు స్వామి? నాకు అన్నీ తెలుసు స్వామి. పద లోపలికి. నీకు కావాల్సింది నా తలే కదూ, మరి ఆ తలకాయ తీసుకోవడానికి కత్తి లాంటిది ఏమైనా తెచ్చుకున్నావా? ఓహో, దీంతోనేనా కుంటి బిచ్చగాడిని గుడ్డి బిచ్చగాడిని కసక్ కసక్. నా కత్తి సత్తా మీకు తెలిసిందన్నమాట. మీ ముత్తాత సత్తా కూడా నాకు తెలుసు. సింహాచలం, తల తీసుకో, కాని ఒక్క షరతు. ఏంటి? ఒక్క నెత్తుటి బొట్టు కూడా నేల మీద పడకూడదు, జాగ్రత్త. రక్తబొట్టు కింద పడకుండా ఇంజక్షన్ చేయలేరే. మీ తలకాయ ఎలా తీసుకోనండి? ఏమన్నా ఇది బాగోలేదు, బాగోలేదు. కావాలంటే పెద్ద మనుషులు కేకేసి సబబు చెప్పించండి. సబబు అది సబబు చెప్పించాలా? పిలుస్తాను పెద్ద మనుషుల్ని. గుడ్డి, కుంటి, సింహాచలానికి సబబు చెప్పండి. స్వామి మీరు నన్ను కాపాడాలి. ఇప్పుడు పని చేయాలి, తల్లిదండ్రులను పనిచేయాలి, మీరే నన్ను క్షమించాలి. అయితే వచ్చే కుంభాభిషేకం వరకు బాలుడివై చరించి తదుపరి నా భక్తుడివై తరించు. ఎవరు బాబు నువ్వు? రా, ఎందుకు ఏడుస్తున్నావు? నీకెవరు రాలేదా? ఎవరు లేరే? పోన్లే, ఎవరినో వచ్చి అడిగితే ఇచ్చేస్తాను. అందాక నా దగ్గరే ఉంది. అచ్చం ఆయన దాగే ఉన్నాం. పొద్దున్నే లేచి చూసుకున్నాం. మీకేం కావాలో ఇస్తాను, కళ్ళు మూసుకోండి. బావి నీకు జాంగీరు, గౌరీ నీకు లడ్డు, వేయి నీకు బాదుషా, నీకు మిఠాయి. తినండి తినండి. అయ్యో పోలీసు.
ఏమయ్యా పాముల స్వామి ఇక్కడున్నావా? పద పోలీస్ స్టేషన్కి. ఎందుకు? మీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఎస్ఐ గారు ఎక్కడున్నా వెతికి పట్టరమ్మన్నారు. నాడు నువ్వు ముందు పద, నేను తర్వాత వస్తా. నీ పప్పులు నా దగ్గర పడుకో. దా ఎక్కు. నేను కూర్చుంటే ఇది కదులుతుందా? మన సైకిల్ సంగతి నీకు తెలీదు. నీలాంటి 10 మంది ఎక్కినా ర్యాకెట్లో తీసుకుపోతుంది. ఎక్కు. తొక్కు. పాపారావు, ఎందుకు కష్టపడతావు గాని నేను చెప్పినట్టు చెయ్యి. లే లే. అడ్డలు కొడతావు కదయ్యా, ఇన్నిసార్లు చెప్పానయ్యా అలా శబ్దం చేయొద్దని చెప్పి. సారీ సార్. ఏమయ్యా లోపలికి రావయ్యా. ఎవరిని? మిమ్మల్ని కాదు సార్, కేసు వచ్చింది. కేసా? ఎస్ సార్. రమ్మను 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 రమ్మను. ఏమయ్యా రావయ్యా. నీ పేరేమిటి? వాట్స్ యువర్ నేమ్? పరమశివుడు. వేషం సరేనా? అసలు పేరేమిటి? వాట్స్ యువర్ రియల్ నేమ్? ఏదని చెప్పను. కాశీలో విశ్వేశ్వరుడు, పాలకొల్లులో క్షీరారామలింగేశ్వరుడు, ద్రాక్షారామలో భీమేశ్వరుడు, కోటిపల్లిలో సోమేశ్వరుడు, శ్రీశైలం. అక్కర్లేదు. ఐ అండర్స్టూడ్. ఊరికో పేరు పెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నావన్నమాట. చిడింది పబ్లిక్. అండర్ సెక్షన్ 420. నీ విలాసం యువర్ పర్మనెంట్ అడ్రస్ శ్మశానం. నేను అడిగేది మండే చోటు కదయ్యా, ఉండే చోటు. కైలాసం. కైలాసమా? ఎస్, అదే నా విలాసం. రాత్రి వేసుకున్న డోసు ఇంకా దిగలేదన్నమాట. సరే, నీ ముందు వెనక ఎవరైనా ఉన్నారా? మీరు వెనక కానిస్టేబుల్ పాపారావు. పాపారావు, కమ్ దిస్ సైడ్. ఇప్పుడు చెప్పు, ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. దట్స్ వాట్ ఐ వాంట్. పాపారావు, ప్రశ్నలకి సమాధానం ఇలా రాబట్టాలి. అండర్స్టాండ్? నీ ఒంటి మీద ఏమిటి? చర్మము. ఎవరిది? నాదే. అందరికీ ఉండేది ఒంటి మీద చర్మమేనయ్యా. నేను అడిగేది నువ్వు కట్టుకున్నది. నా భార్య. సైలెన్స్. నేను అడిగేది నీ ఒంటికి చుట్టుకున్నది. 5 గజం. ప్రజామీటరాని కాదయ్యా నేను అడిగేది. నీ ఒంటికి టు యువర్ బాడీ చుట్టుకున్నది. టు విచ్ యానిమల్ ఇట్ బిలాంగ్స్ టు అని. చూస్తే తెలియడంలా 5 గజానిది, లోపల పులిది. గజమనగా ఏనుగు. ఐ నో. నీ నోటితో చెప్పించాలని చెప్పి వన్యమృగ హింస కూడా ఒక నేరం. అండర్ సెక్షన్ 51 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. యునోలా. వేరే చెప్పాలా? సరే, ఏనుగు దంతాలు ఏం చేశావు? ఒకటి విరిగిపోయింది, ఒకటి మా అబ్బాయికి ఇచ్చాను. పులిగోళ్ళు? మా రెండో అబ్బాయికి ఇచ్చాను. 2 sons? అవును, ముచ్చటగా 2. ముందు చూపుతో నేనేనాడో ఫ్యామిలీ ప్లానింగ్ అమల్లో పెట్టాను. వెరీ గుడ్. పాపారావు, ల్యాండ్ ఇట్. నేర్చుకోవయ్యా. ఇప్పుడు ఇంకా ఆపరేషన్ చేయించుకోలేదు. పెళ్ళయిందన్నమాట. వాట్ ఆర్ యూ టాకింగ్? పెళ్లి కాకుండా పిల్లలు ఎలా పుడతారు? నాకు 2 పెళ్ళాలు. ఇది ఒక నేరం. అండర్ సెక్షన్ నువ్వు చెప్పొద్దు, నేను చూసి తర్వాత రాసుకుంటాను. నువ్వేం చేస్తుంటావు? వాట్స్ యువర్ జాబ్? ఆయుష్ తీరిన వాళ్ళని అంతం చేస్తూ ఉంటాను. వాట్? కూనీస్, మర్డర్స్, ఐపీసీ 302. సుమారు ఎంతమందిని చంపావు? లెక్కలేనంత మందిని. ఓ మై గాడ్. పిలిచావా?
నిన్ను కాదయ్యా దేవుడా. ఈ మధ్య సిఐడి ఆఫీసర్ గా నటించి నమ్మించి డబ్బు గుంజుతున్నావని అనగా బ్లాక్ మెయిల్ చేస్తున్నావని రిపోర్ట్స్ వచ్చాయి. ఎవరిచ్చారు? వినాయకరావా? వెంకట సుబ్బయ్య. అది నీకు అనవసరం. ఆన్సర్ టు ది పాయింట్. ఈయన రిమాండ్ లో పెడుతున్నాం. ఎవరైనా జామీన్ ఇస్తే గానీ విడుదల చెయ్యం. ఎవరైనా ఇవ్వగలరా? గలరు, కానీ ఇవ్వరు. ఎవరు గలరు? ఎందుకు ఇవ్వరు? ఎక్కడున్నారు? మీ స్టేషన్ ముందే. ఎవరు? పూజారా? ఓదారి పూజించేవాడు. వినాయకుడా? అవును, మా అబ్బాయి. వినాయకుడు నీ కొడుక? లేకపోతే నీ కొడుక? శివ శివ. పిలిచావా? నిన్ను కాదయ్యా, నీ జామీన్ సంగతి తెలుసయ్యా. నే వెళ్ళి జామీన్ ఎవరా బాబు అంటే అసలు భూలోకం ఎందుకు వచ్చావరా తండ్రి అంటాడేమో. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావయ్యా? మీరేమీ చెయ్యొద్దు. ఇప్పటికే నన్ను ప్రశ్నలు వేసి మీరు చాలా అలసిపోయారు. మిమ్మల్ని అడగకుండానే మీ వేర్ అబౌట్స్ సీక్రెట్స్ చెప్పేస్తారు. సరదాగా వింటారా? నువ్వు చెప్పక్కర్లేదయ్యా, నువ్వు చెప్పక్కర్లేదు. నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళవయ్యా బాబారావు, వెళ్ళవయ్యా అంటుడే. మళ్ళీ కేసుని తీసుకొచ్చావయ్యా, మెంటల్ కేసు. బాబారావు, నువ్వు ఇలాంటి కేసు తీసుకొస్తే 20 ఏళ్ళు అయినా నువ్వు అంతే, నేను ఇంతే. మొన్న ఆ మధ్య నీ మొగుడు ఎవరి చోట అన్నాడట, ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ ముందు పొగుడు ఢిల్లీ వెళ్ళిపోయినాడా? చెప్పలేదా? తెలీదండి బాబు గారు. అరే, నా దగ్గర కొంత డబ్బు కూడా పట్టుకెళ్ళాడు. బాబోయ్ ఢిల్లీ వెళ్ళిపోయినాడు. ఒక ఉత్తరం లేదు, పత్రం లేదు. అక్కడికి పోయి ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో, నన్ను ఏం చేయాలనుకున్నాడు. ఎందుకు అలా ఏడుస్తావు? అక్కడ వ్యాపారం ఏదో సెటిల్ అయ్యాక వచ్చి తీసుకెళ్దామని అనుకుని ఉంటాడు. అయినా ఇప్పుడు వాడు లేనంత మాత్రం నీకు వచ్చిన లోటు ఏమిటి? ఊరికే అలా అయిపోతావు. ఎవడే వీడు? దొరికాడు బాబు, తెచ్చుకుంటున్నాను. అవును, అసలు విషయం నేను చెప్పడం మర్చిపోయాను. అలా నేడవాడు. అరే ఇంకా ఈ దుఃఖించే వదిలే, పండుగ సావా. ఎలా ఏంటండి బాబు గారు? ఎందుకే అలా ఇదైపోతావు? వాడు బుద్ధున్నవాడు అయితే నిన్ను విడిచిపెట్టి వెళ్ళుండేవాడా? వెళ్ళుండేవాడా? అదేనండి బాబు గారు, నాకు తెలీదు. వాడు బుద్ధి లేనోడు కాబట్టే దేవుడు లాంటి నన్ను, బొమ్మ లాంటి నిన్ను విడిచిపెట్టి పోయాడు. పోయినా నీకు వచ్చిన లోటు ఏమిటి? నీ ఆలన పాలన చూసుకోవడానికి ఈడవుడే ఇంత దెబ్బతీశాడు. ఆడంతేలేండి నాన్నగారు. ఒకటి తాగొచ్చి నా కొంగు పట్టుకుంటే ఎగిరాడు, ముక్కు కొరికి గాడిపైలో ఊసేశాడు. ఇంకా నయం, నా ముక్కు కొరికి ఏ పంటకాలో నువ్వు ఊసేశాడు కాదు, ఎదుకోలేదు చచ్చుండేవాడు. తొందరగా వెళ్ళిపోండి బాబు గారు, వెళ్ళండి. రే ఇంకా ఆ పంట పోదోదులే, ఈ దుక్కు చేతగాడు. ఇక్కడ జరుగుతూ వచ్చింది ఏమీ లేదు, నాన్నగారు తప్ప. అమ్మాయి, అమ్మా, ఎక్కడదమ్మా ఈ డబ్బు? అది నీ పెళ్లికి మీ నాన్నగారు తెచ్చిన మళ్ళీ తిరిగి ఇచ్చేశారు కదా. అది కదమ్మా, మీ మామయ్య అదే మా అన్నయ్య మీ అత్తయ్యకి తెలియకుండా దాచమని నా దగ్గర ఉంచాడు. ఇలాది ఈ విషయం ఎవరితో అనుకో. అలాగే. బాబు గోపాల్. భాగ్యం గారా? ఏమండి, నమస్కారం అండి. కొలాస? ఎందుకు అడుగుతావులే నాయనా, మా అమ్మాయి పెళ్లి ఆగిపోయింది. నువ్విచ్చిన డబ్బు అక్కరకు రాకపోగా నా గుండెల మీద కుంపట్లా తయారైంది. తీసుకో బాబు ఈ డబ్బు. తప్పండి, చాలా తప్పు. మీలాంటి పెద్దలు అలా అనకూడదు. ఇచ్చింది తిరిగి తీసుకోవటం మా వంశంలో లేదు. ఆడిన మాట తప్పటం మీ వంశంలోనూ ఉండకూడదు. అది కాదు బాబు. చూడండి, తలపెట్టిన కార్యం నెరవేరకపోతే నాకు కొంచెం చిరాకు. ఆ చిరాకులో ఏవేవో జరుగుతుంటాయి. కొంతమంది ప్రాణాలు పోతుంటాయి. మీలాంటి ఇళ్ళ నుదురు కుంకాలు చెరిగిపోతుంటాయి. సో నాకు చిరాకు తెప్పించకండి. వస్తాను. గుళ్ళో పార్వతీ పరమేశ్వరుడు విగ్రహాలు ఉన్నాయి కదా. గుళ్ళో పార్వతీ పరమేశ్వరులు ఉండగా మీ అమ్మ నేను ఉంటావా? సరే, అసలు రూట్లోకి రా. వచ్చాను. పార్వతీ విగ్రహాన్ని అమెరికాకు 5 లక్షలకు అమ్మేశాను.
అవును, 5 లక్షలు. ఎప్పుడైతే నీకెందుకు, అడ్వాన్స్ కూడా పుచ్చుకున్నాను. కుంభాభిషేకం అవగానే విగ్రహం విమానం ఎక్కేయాలి. టికెట్ 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 ఎందుకు? శివుణ్ణి దర్శించుకోవాలంటే టికెట్ కావాలయ్యా. నాకు కూడానా? శివుడి ఆశం వేసుకుని వచ్చినంత మాత్రాన్ని ఫ్రీగా పంపించేస్తాం అనుకున్నావేంది? పద్ధతే టికెట్ టికెట్ టికెట్. ఈ పద్ధతి ఇంతకు మునుపు లేదే. ఈ పద్ధతి పూర్వం లేకపోతున్నాయా బాబు. ఇప్పుడు కర్మకర్త వినాయకరావు గారి హయాంలో మొత్తం రూల్స్ అన్ని మారిపోయాయి. ఈ టికెట్ పద్ధతి నచ్చకే పూజారి సాంబి వెళ్ళి కోనేటి గట్టును కూర్చున్నాడు. తెలవయా బాబు, తొందరగా ఈ ధ్యానంతో నేను చచ్చిపోతున్నాను. టికెట్ టికెట్. తృప్తి చెందావా సాంబయ్య? నా జన్మే చరితార్థమైంది స్వామి. బాజా భజంత్రులు వినిపిస్తున్నాయి. కుంభాభిషేకం అయిపోయినట్టుంది. శంభో శంకర్. ఒకనాడు నీ మొగుడు సింహాచలాలు, ఈనాడు సింహానంద స్వాముల వారిని 10 రోజులు పోషించినందుకు నమస్కారం అప్పలంబికే. అక్కడ ఏందయ్యా ఈ మాయ? జగమే మాయ, బ్రతుకే లోయ, ఏనుగు మింగిన వెలక్క, అంతా డొల్ల. వెళ్ళొస్తా అప్పలాంబికే. హరహర మహాదేవ్. యాయా ఏందయ్యా, అడ్డాల్లో బిడ్డగా ఉన్నప్పుడే బాగున్నావు కదయ్యా. యాయా సాంబయ్య, ఆయన్ని కొట్టకు. కుక్కను పట్టుకుని ఆయన అంటారు ఏమిటి స్వామి? నీకు తెలియదు సాంబయ్య, ఆయన గత జన్మలోని ఆలయానికి ధర్మకర్త. గుడిని, గుళ్ళో ఉన్న లింగాన్నే గాక చుట్టూ ఉన్న ప్రాకారాన్ని, పక్కనే ఉన్న తటాకాన్ని కూడా మింగేయాలన్న ప్రయత్నం చేశారు. ఈ జన్మనెత్తారు. అయితే తినే ఆశ ఇంకా తీరక అరటిపండు తొక్కల కోసం, కొబ్బరికాయ చెక్కల కోసం ఇక్కడే తచ్చాడుతున్నారు. దేవుడు సొమ్ము తిన్న మానవుడికి మరుజన్మలో కుక్క తావే స్వామి. పిచ్చివాడు. జీవితం శాశ్వతం అనుకున్నాం. సాంబయ్య, జీవిత సత్యం ఏమిటో తెలుసా? ఏమిటి స్వామి? జీవితమే ఒక అసత్యమనే సత్యం. ఎంత లౌకికం, ఎంత లౌకికం. లోకమే నేనైనప్పుడు నాకు లౌకికమేమిటయ్యా? సాంబయ్య, నేను సోషలిస్టుని. దేవతల్ని, రాక్షసుల్ని సమానంగా చూసింది నేను. స్త్రీలకు కూడా పురుషులతో పాటు సమాన హక్కులుండాలని అర్థ శరీరం ఇచ్చింది నేను. రాష్ట్రాలెన్నైనా దేశం ఒక్కటే అయినట్టు నేనెప్పుడూ ఒక్కటే, నాకందరూ ఒక్కటే. స్వామి, రాష్ట్రాలు అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఈ దేశంలో ఎలాగో 21, 22 రాష్ట్రాలు ఉన్నాయి కదా. ఇంకా కొంతమంది ప్రత్యేక రాష్ట్రాలు అడుగుతున్నారు కదా. అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఇచ్చేస్తే ఈ గలాటాలు గట్రా ఉండవుగా. సాంబయ్య, నువ్వెప్పుడైనా మసాలా వడ తిన్నావా? అదేమిటి స్వామి? తిన్నావా అని అడుగుతున్నాను. తినకేం స్వామి? మసాలా వడ తయారు చేయడానికి కావలసిన ముఖ్యమైన వస్తువేది? శనగపప్పు. అది పండేది? బెంగా. మినప్పప్పు? మధ్యప్రదేశ్. ఆవాలు? ఒరిస్సా. నూనె? గుజరాత్. ఉల్లి మిర్చి? ఆంధ్రప్రదేశ్. కట్టెలు? అడవి ప్రదేశ్. ఇనప మూకుడు? రూట్కల. సత్తుగరిట? బిలాయ్. రుబ్బురోలు? కడప. వండేవాడు? బెజవాడ. తినేవాడు? గుడివాడ, కాకినాడ, వాడవాడ. వాడ. సాంబయ్య, నువ్వన్నట్టు అడిగిన వాళ్ళకల్లా ప్రత్యేక రాష్ట్రాలు ఇస్తూ దేశాన్ని విభజించుకుంటూ పోతే ఒక్క మసాలా వడ తినడానికే నువ్వు దేశమంతా తిరగాల్సి ఉంటుంది. అంచేత విభజన అన్నది దేశానికి, ఇంటికి కూడా అంత మంచిది కాదయ్యా సాంబయ్య. మీ ద్వారా శ్రీమద్ మసాలావడ మహత్యం విన్నాను స్వామి. స్వామి. సాంబయ్య. స్వామి, తమరేదో తొందర పని మీద వెళ్ళొచ్చినట్టున్నారు. అవునయ్యా, ఒక మహత్కార్యం చేసి వచ్చాను.
పాపం ఒక ముసలిపాము ఆకలు అనాథ రక్షకాన్ని అలమటిస్తుంటే ఒక కప్ప పడుచును దాని నోటికి ఆహారంగా అందించి మరీ వచ్చాను. అన్యాయం స్వామి, అన్యాయం. ఒక ముసలిపాము ఆకలి తీర్చడానికి ఒక కప్ప పడుచును బలిచ్చారా? పిచ్చివాడా, ఆ కప్ప పొడుచు 3 మాసాలుగా మోక్షాన్నిప్పించు ముక్తి ప్రదాత అని ఘోషిస్తుంటే ఆ కప్పకు ముక్తిని, ఈ ముసలిపాముకు భుక్తిని ఏకకాలంలో కటాక్షించి వచ్చాను. ఏమి దయా, ఏమి వితరణ. స్వామి, ఏమి? మీ మెల్లో ధరించిన ఈ పాము కప్పలు గిప్పలు తినదు. ఓహో, అయితే పూర్తి వెజిటేరియన్ అన్నమాట. అవును, గుడ్లు మాత్రం తింటుంది. ఓహో, అయితే గుడ్డు నాన్ వెజిటేరియన్ కాదన్నమాట. ఆహా. భాగ్యం, చేయబట్టు. అది కడగదు, నోట్లో వేసుకో. ఇదేమిటండి? ఇది మహేశ్వరుడు చెప్పిన మసాలా వడే. అంటే దీని మహత్యం ఏమిటో స్నానం చేసి వచ్చి తీరిగ్గా చెప్తా కానీ అవి అక్కడ పెట్టవే. మహేశ్వరుడు చెప్పిన మసాలా వడ ఏమిటో. భాగ్యమ్మ గారు నమస్కారం. ఏమిటి బాబు, ఈవేళ ఎప్పుడు వచ్చావు? టైం వచ్చింది, తాళాలు ఇవ్వండి. బాబు, నీ డబ్బు నువ్వు తీసుకువెళ్ళు. నేను ఆ పాపం చేయలేనని ఆ రోజే చెప్పానుగా. నేను ఆ రోజే చెప్పాను కదండి, మీరు ఈ పని చేయకపోతే నేనేం చేస్తాను. నా మాట కొంచెం విను బాబు. నాకంత టైం లేదండి. అవతల అమెరికా వాళ్ళు వచ్చున్నారు, తాళాలు తెచ్చివ్వండి. లేదా మీ ఆయన్నైనా పిలవండి. ఆయన ఎందుకు? మీరు చేసిన ఘనకార్యం తెలుసుకుంటాడు, అవమానం భరించలేక ఊరేసుకొని చస్తాడు. సాంబయ్య గారు పెద్ద మనిషి కదండి. బాబు. సాంబయ్య గారు, అయ్యో, పండంటి సంసారాన్ని ఎందుకండి బుగ్గిపాలు చేసుకుంటారు? వెళ్ళి తాళాలు తెచ్చివ్వండి. తాళాలే కదండి నేను అడిగింది. వెళ్ళండి, వెళ్ళండి. తప్పు. పెద్దవారు తలపెట్టిన కార్యం శుభంగా జరగాలని ఆశీర్వదించండి. చూడండి, తాళాలు 1 గంటలో పువ్వులో పెట్టి అప్పచెప్తాను. వెళ్ళొస్తాను. టైం బాగున్నప్పుడు ఇలాంటివన్నీ తప్పవు, మరి తట్టుకోవాలి. మీకు చెప్పగలిగేటంతటి వాడిని కాదనుకోండి. అది సరేగాని నువ్వు నాకు చిన్న ఉపకారం చెయ్యాలి సాంబయ్య. మహాప్రసాదం, చెప్పండి, ఏం చేయమంటారో చెప్పండి. ఏమీ లేదు, విగ్రహాల దొంగలకు ఒక చిన్న విన్నపం. పార్వతీదేవి నమ్మిన దేశంలోనే పరమశివుణ్ణి కూడా అమ్మవలెను అని నా దేవాలయాల ముందు ఒక బోర్డు కట్టించు. వీలైతే 4 పేపర్లలోనూ వేయించు. అయ్యయ్యో, ఎందుకు మరీ అంత ఇదైపోతారు? మీరేం భయపడకండి. నా ప్రాణాలు అర్పించైనా సరే మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. నిజమా సాంబయ్య? నిజం స్వామి. ఓరని అసాధ్యం గోలా, సాక్షాత్తు పరమశివుణ్ణి ఓ పూజారి రక్షించడమా? ఇదండి భూలోక మహత్యం. అదండి పూజారి సాంబయ్య మహత్యం. కూతురు పెళ్లికి డబ్బు లేకపోయేసరికి గుళ్ళో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని అమ్మేశాడు. ఎంతకు తెగించాడు? ఇంకా తెగిస్తాడు. మనం ఇలా చూస్తూ కూర్చుంటే గుడిని అమ్మేస్తాడు. అందుకని సాయంకాలం మా అయ్యగారు ఊరి పెద్దలందరినీ పిలిచి పంచాయతీ ఏర్పాటు చేస్తున్నారు. మనం కూడా వెళ్ళాలి అక్కడికి. అయ్యా, నా మాట నమ్మండి. తరతరాలుగా ఈశ్వరుణ్ణి గుడిని నమ్ముకుని బ్రతికే కుటుంబం మాది. చేతులా ఎవరైనా తినే కూట్లో మట్టి కొట్టుకుంటారా? మనసా వాచా దేవుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్న నేను ఇంత మహాప్రాధం చేస్తానా? ఆ మాటకేం లేవయ్యా, నమ్మినందుకు మా బావని నట్టాక ముంచావు కదయ్యా. ముంచటాలు తేల్చటాలు మీలాంటి పెద్దవాళ్ళకి కానీ మాలాంటి పేదవాళ్ళకి చేతకావండి. ఏమాయ్, ఉన్నమాట అంటే ఉలికి పడతానా? విరుచుకు పట్టడానికి విర్రవీగటానికి మాకు అర్ధబలం అంగబలం ఎక్కడ ఉందిలేండి. ఏమన్నా నువ్వు? నేను అసలు చెప్పయ్యా, ఎందుకు నా తొందరపడతావు? సమయ ఇలా సాంబయ్య, తాకట్టు పెట్టావా, అమ్మేసావా? అయ్యా, మీరు కూడా
అబ్బా నీకు వచ్చిన భయం ఏమీ లేదయ్యా. జరిగింది ఏదో జరిగిపోయింది. 10 మందిలోనూ చెప్పలేకపోతే నా చెవిలో ఊరు. నీకేమీ రాకుండా నేను కాసుకుంటాను. అయ్యా నేనే పాపం ఎరగను, నా మాట నమ్మండి. మాటలతో చెప్తాడా బావా? ఒకసారి పోలీసు రిపోర్ట్ ఇస్తే సరి. ఆ పని చేస్తే పోలీసులు రావచ్చు, కుక్కలను తేవచ్చు, అవి వాసన చూసి అసలు దొంగను పట్టనవచ్చు. అప్పుడు మన ఊరి పరువు పెద్ద పెద్ద అక్షరాలతో ప్రతి పేపర్లో పడనవచ్చు. ఇది కరెక్ట్. ఆ పని చేస్తే అతని పరువుతో పాటు మన పరువు, మన గ్రామం పరువు, ఈ దేవాలయం పరువు, దేవుడి పరువు అన్ని తుడిచిపెట్టిపోతాయి. అని చేత పోలీసులు అనేటువంటి వాళ్ళు మన దేవాలయ ప్రాంగణంలోకి వచ్చి అనగరు. ఏదైనా ఉంటే మళ్ళీ మనం పరిష్కరించుకుంటూ వచ్చాం. చూడు సాంబయ్య, నీకు 2 రోజులు గడివిస్తున్నాం. గుట్టు చప్పుడు కాకుండా విగ్రహాన్ని గుడిలోకి చేర్చేయి. ఏమంటారు? ఏమండి? ఏమిటండి? విన్నావా భాగ్యం? ఈ వింత విన్నావా? ప్రతిరోజు అభిషేకం చేసి అర్చన చేసి నా చేతులతో అలంకరించి పులకించిపోయేవాణ్ణి. అటువంటి నేను అమ్మవారి విగ్రహాన్ని దొంగిలించానట. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూసావా? అమ్మనెత్తుకుపోయి అమ్ముకునేంత అధముండా నేను భాగ్యం. అహోరాత్రులు ఆలయానికి సేవ చేసినందుకు నాకు రావలసిన పేరు ప్రతిష్టలు ఇవేనా? కాదండి, కాదు. పుట్టినాడు తిన్నాము, లేని నాడు పస్తులున్నామే తప్ప ఆలయం తాలూకు ఒక్క పైసైనా ముట్టుకున్నానా? అటువంటి నేను ఆ విగ్రహాన్ని సిద్ధయ్య, సిద్ధయ్య, ఏమిట్రాది? ఊరుకోరా. ఒరే సిద్ధయ్య, ఎవరు చేసిన పాపం వాడు అనుభవించి తీరుతారా, అనుభవించి తీరుతారా. పాపం ఎవరితో అయితే పరితాపం మీక. నీతే ప్రాణంగా, నిజాయితీయే ధనంగా, మంచే పరమావధిగా నిలబడిన మీ మీద ఈ అపనింద. అసలు దేవుడు లేడు గురువు గారు, లేడు. లేడండి, లేనే లేడు. సిద్ధయ్య, ఏమిట్రా మాటలు? తప్పురా, తప్పు. అవును గురువు గారు, దేవుడు లేడు. ఉన్నా నాకు ఆ దేవుడితో పని లేదు. పలికి పలకరించే మీరే నాకు నిజమైన దేవుడు. నా దేవుడి మీదే ఇటువంటి దారుణమైన నిందపడి దహించి వేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారండి? ఎలా ఊరుకోమంటారు? ఊరుకోక మనం చేయగలిగేది మాత్రమే ఉందిరా, ఇలా ఏడవడం తప్ప. ఏమీ చేయలేవనే వాళ్ళింత దారుణాన్ని కొడిగట్టారు గురువు గారు. మీ మీద నాకున్న భక్తే శక్తిగా మారి వాళ్ళంతా చూస్తుంది. మీ కన్నీరు చూసిన నా కళ్ళు వాళ్ళ నెత్తులు చూస్తేస్తాయి. ఆ దైవద్రోహులు ఎవరైనా సరే వాళ్ళని చూడాయన ఆవేశపడకు. కొడుకులు లేని నాకు కొడుకువైనా శిష్యుడువైనా నువ్వేరా. సస్తే కొరువు పెట్టడానికి నువ్వున్నావనే ఆశతోనే బ్రతుకుతున్నాను రా. నువ్వున్నావనే ఆశతోనే బ్రతుకుతున్నాను. భాగ్యం, నువ్వైనా చెప్పవే. పండిపోయిన నా బ్రతుకును వీడి ఉడుకునెత్తులు తెచ్చే ఉపద్రవంతో మన్నెత్తుదని చెప్పవే. చెప్పవే. ఏం చెప్పనండి? ఏమని చెప్పమంటారు? ఏం చెప్పగలనండి? ఏం చెప్పగలను?
సుస్వాగతం. నమస్తే బాయ్ సాబ్, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు అండి. సెడ్జీ, జీవితంలో పెద్ద పెద్ద కార్యాలు సాధించాలంటే ఇటువంటి చిన్న చిన్న వెయిటింగ్స్ తప్పు. డబ్బు తెచ్చారా? 5 లక్షలు లెక్క చూడండి. నో 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 నో, నాకింకా మనుషుల మీద నమ్మకం పోలేదు. అఫ్కోర్స్ నా నమ్మకాన్ని బొమ్మ చేసిన వాడు దుమ్ములో కలిసిపోక తప్ప. విగ్రహం అమెరికన్స్ చేరిందా? భద్రంగానే చేరింది బాయ్ సాబ్. భగవాన్ మీద భారం అంతా వేసి చేశాం బాయ్. వాట్ సాబ్, భగవంతుడి మీద భారం వేస్తున్నారు. మనం భగవంతుడి భారం తూచి వెలకట్టి వ్యాపారం చేసేవాళ్ళం. మీకు సంగతి తెలుసా? దేవుడు అందరినీ పరీక్షిస్తాడట. మనం ఆ దేవుణ్ణే యాసిడ్ లో వేసి పరీక్షిస్తాం. ఎన్ని క్యారెట్ల బంగారమో తేల్చుకుంటాం. రామ్ రామ్ వస్తాం. ఏం సిద్ధా, ఎంతసేపు వచ్చి? అమెరికా వారి 5 లక్షలు నువ్వు అందుకుంటున్నప్పుడు ఒక పార్వతి విగ్రహంతోనే ఆగిపోయావే. శివుడి విగ్రహాన్ని కూడా అమ్మేస్తే నీకు మరో 5 లక్షలు వచ్చేవిగా. ఇప్పుడు మాత్రం ఇస్తూనే ఉంది. నువ్వు భాగం కలుస్తానంటే ఆ ఆలయాన్ని లేపేయచ్చు. ఏమంటావు చెప్పు? చెప్తాను. ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తాను. ఆగరా సిద్ధ, ఊళ్ళో గుగ్గిళ్ళు తిరుపతికే నువ్వు నన్ను కాదని ఒక్కడుగు కూడా ముందు కదలలేవురా. అది నీ ఎబ్బదనం కాదురా. ముందు వెళ్ళవలసిన నేను వెనక్కి మిగిలిపోయాను. వెనక వెళ్ళవలసిన నువ్వు ముందు వెళ్ళిపోయావు. కొడుకులు లేని నాకు నువ్వు కొరువు పెడతావు అనుకున్నాను. చివరికి నేనే నీకు కొరువు పెట్టవలసి వచ్చిందిరా సిద్ధయ్య. సాంబయ్య, స్వామి స్వామి స్వామి. ఏమిటి నాయనా ఈ వెర్రి? కాలం చేసిన ప్రతివాణ్ణి కన్నీటితోనే బ్రతికించగలిగితే ఈ లోకంలో ప్రతి వ్యక్తి జీవితాంతం విలపిస్తూనే ఉండాలి. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, దుఃఖం దుఃఖమయే జగత్. కానీ సిద్ధయ్య చాలా మంచివాడు స్వామి. మంచి చెడ్డలకి మరణానికి సంబంధం లేదు సాంబయ్య. శ్మశానం ఊరికి ఒకే దూరంలో ఉంటుంది, కానీ అందరూ దాన్ని ఒకేసారి చేరుకోలేరు. వారి వారి కర్మ ఫలాల్ని బట్టి చేరుతుంటారు. కానీ స్వామి, వాడు ముక్కు పచ్చలారని పసివాడే. మృత్యువుకు చిన్న పెద్ద తేడా లేదు సాంబయ్య. జ్ఞాన భక్తి కర్మలు సమ్మిళితం చేసుకున్న సజ్జనులనేక మంది పసితనంలోనే పరమపదించారు. ఎవరు ఎన్నాళ్లు బ్రతికారన్నది కాదు ప్రశ్న, బ్రతికి ఏం సాధించారు అన్నది గ్రహించాలి. కానీ తుచ్చమైన డబ్బు కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయి? ఎటు చూసినా డబ్బు డబ్బు డబ్బు. ఎంత డబ్బు సంపాదించినా చివరకు ఏది సొంతం? ఎంత సొంతం? ఇంటి వరకు ఇల్లాలు సొంతం, వీధి వరకు చుట్టాలు సొంతం, కాటి వరకు బిడ్డలు సొంతం, కడ వరకు ఏది సొంతం? 7 కట్ల సవారి సొంతం, 6 అడుగుల నేల సొంతం. 6 అడుగుల నేల ఈ పేదవాడికి అది కూడా లేదు స్వామి. లేదని ఎవరన్నారు సాంబయ్య?
6 అడుగుల నేలకు పట్టా రాయించుకున్న తర్వాతే ప్రతి మనిషి పుడతాడు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటే ఈ జీవితం. ఆ సత్యం అనునిత్యం తెలియజేస్తూ నేనిక్కడ వసిస్తాను. ఇది నా పద్మసింహాసనం. ఇక్కడే ఐశ్వర్యవంతుల అహంకారాలు, అసహాయుల ఆర్తారావాలు, రాజేంద్రుల బలాలు, కవీంద్రుల కళాలు, కష్టజీవుల కర్మజలాలు, కులసతుల నల్లపూసల తరాలు, కులటల కామ కలాపాలు అన్నీ మండి మచై నుచై ఈ మట్టిలోనే కలిసిపోతాయి. మట్టి తట్టలు మోసే కూలివాడైనా, మహీతలాన్నేలే మహారాజైనా ఇక్కడ సమానుడు. ఇది సమతాభావ సంకేతనం, సత్య సుందర శాంతి నికేతనం. అంతేలేండి స్వామి, అంతేలేండి స్వామి. మా సిద్ధయ్య చేరుకున్నది స్వర్గమా నరకమా? పిచ్చివాడా, ఎవరు ఎక్కడికి చేరుకుంటారనేది ఒకరు చెప్పనక్కర్లేదు. స్వర్గం నరకం చేరేదెవరో చెప్పడమెందుకురా? దోచిన పుణ్యం చేసిన పాపం స్వర్గము నరకము తెలుసునురా. స్వర్గం నరకం చేరేదెవరో చెప్పడమెందుకురా? దోచిన పుణ్యం చేసిన పాపం స్వర్గము నరకము తెలుసునురా. పట్టు పరుపుపై పుట్టినవాడు పట్టిన కలియునురా. మట్టి నేలపై పుట్టినవాడు ఇట్టక మానడురా. ఉన్నన్నాళ్ళు కట్టిన మూటలు లెక్కకు రావురా. ఉన్నన్నాళ్ళు కట్టిన మూటలు లెక్కకు రావురా. పోయేనాడు నీ వాళ్ళెవరు లెక్కకు వచ్చునురా, లెక్కకు వచ్చునురా. స్వర్గం నరకం చేరేదెవరో చెప్పడమెందుకురా? మోచిన పుణ్యం చేసిన పాపం స్వర్గము నరకము తెలుసునురా. పరుల మేలుకై బ్రతికేవాడు పరమ పావనుడురా. ఆ పుణ్య పురుషుడే కీర్తిశేషుడై తరలి వెళ్ళుతుంటే ఎంతమంది తమ కంటి నీటితో తర్పణమిస్తారో, ఎంతమంది తమ కంటి నీటితో తర్పణమిస్తారో, అంతటి పుణ్యం ఆ జీవుడికి స్వర్గం ఇచ్చునురా, స్వర్గం ఇచ్చునురా. స్వర్గం నరకం చేరేదెవరో చెప్పడమెందుకురా? తోచిన పుణ్యం చేసిన పాపం స్వర్గము నరకము తేల్చునురా. నలుగురి కడుపులు కొట్టే పాపికి ఈ చేరికే ఉండదురా. ఏచే కన్నే మిగలదురా, నరక కూపమే ఖాయమురా. ఊరికి చివర ఉత్తరమందున ఉంది రుద్రభూమి, ఊరికి చివర ఉత్తరమందున ఉంది రుద్రభూమి.
మంచి మిగిల్చి కాటికి చేరిన మరణం కాదు సుమి, అది ఏ జీవం ముక్తి సుమి. ఇదిగో నీకు కావలసినంత డబ్బు. విగ్రహం కూడా ఊరంతా పొక్కపోయింది. ఈ విషయం పోలీసుల దాకా పాకితే పాకనివ్వు. ఓ నకిలీ విగ్రహం జనానికి దొరుకుతుంది. నేరస్తుడు పట్టుపడతాడు. కథ ఎలా ముగియాలో అలాగే ముగుస్తుంది. నువ్వేం భయపడకు. రవి, ఇన్ని అనర్థాలకు కారణం నేను. నా తల్లిదండ్రులకు నా పెళ్లి ఒక తీరిన సమస్య అయిపోయింది. ఇది చాలదన్నట్టు మా నాన్నగారి మీద ఈ నింద, అన్న లాంటి సిద్ధయ్య చావు. ఇన్ని కష్టాలు ఎలా భరించగలను రవి? మా మీద విధికెందుకు ఇంత ఖర్చు? కమలా, బాధపడకు. ఇవి కేవలం విధి కల్పించిన కష్టాలు కావు, కొందరు కావాలని చేస్తున్న కుట్రలు. నువ్వు ధైర్యంగా ఉండు. మీ కుటుంబానికి ఎంత ద్రోహం తలపెట్టిన వాళ్ళంతూ తెలుస్తాను. శాబాష్ బ్రదర్, శాబాష్. మొత్తానికి హీరోని అనిపించుకున్నావు. గోపాల్, ఎందుకంత గొంతు చించుకుంటావు? ఇప్పటికే పేకల దాకా మునుగున్నావు. ఇంకా ఆవేశపడితే పూర్తిగా మునిగిపోతావు. జాగ్రత్త. గోపాల్, ఏమిటా వాగుడు? వాగుడు కాదు చిలకమ్మ, నీకు నీ జంట పక్షికి ఇస్తున్న అమూల్యమైన సలహా. నీ బోడి సలహాలు ఇక్కడ ఎవరికి అక్కర్లేదు. ముందు వెళ్ళెక్కడి నుంచి, లేదా తన్ని గెంటేస్తాను. సరే, ప్రమాదం ముంచుకొస్తుంది. పాపం అమాయకుడు, రక్షించి పుణ్యం కట్టుకున్నాను సదుద్దేశంతో వచ్చాను. నువ్వేమో తంతానంటున్నావు. తావుబోయేవాడి చేతిలో నేనెందుకులే కన్నులు తంటాం. వస్తాను. గోపాల్, ఆగు. కమలా, ఆగు రవి. గోపాల్, ఏమిటి నువ్వు మాట్లాడేది? అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? చెప్పానుగా, నీ ప్రియుని కాపాడటానికి. ఒక దుర్మార్గుడు కాపాడవలసినంత దుస్థితిలో నేను లేదు. నువ్వు కాపాడాల్సినంత నేరం ఆయన ఏం చేశారు? నేరం అతను చేయలేదు చిలకమ్మ, చేసింది నేను. పార్వతీదేవి విగ్రహాన్ని పరదేశాన్ని పంపింది నేను. సిద్ధయ్యను పరలోకానికి పంపింది నేను. గోపాల్, నువ్వెంత నీచులవని, కక్షగట్టి ఏదో ఒకటి చేస్తావని అప్పటి నుంచి అనుమానిస్తూనే ఉన్నాను. ఇంకా అనుమానం ఏమిటి బ్రదర్? పచ్చి నిజం. నీకు తెలియని చేదు నిజం ఇంకొకటి ఉంది. ఏమిటది? ఆ 2 నేరాలు నువ్వే చేశావని జనం నమ్మారు. ఇప్పుడు వాళ్ళు పోయిన విగ్రహం కోసం వెతుకుతున్నారు. నేను పాతి పెట్టిన నకిలీ విగ్రహం నీ దొడ్లోనే వాళ్ళకు దొరుకుతుంది. అర్థమైందా నా తడాక? ఆ రోజు నీది పై చేయి, ఈ రోజు నాది పై చేయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కమల్ నాకు విడిచిపెట్టి కాళ్ళకి బుద్ధి చెప్పు, బ్రతికిపోతాను. లేకపోతే తెచ్చిపోయిన జనం నేను ప్రాణాలతో పోతాను. వాళ్ళ దృష్టిలో ఊరి దేవతని దొంగలించిన మహాపాపి నువ్వు. గోపాల్, ఇన్ని కోరాలు చేసి నువ్వు తప్పించుకోవటం కల్లా నీ పాపాలకి ప్రాయశ్చిత్తం నేను చేస్తాను. నీ రక్తం కళ్ళ చూస్తాను. కమలా, వాళ్ళు వచ్చేస్తున్నారు. ఈ మూర్ఖుడు ఆవేశంలో నా మాట వింటలేదు. నువ్వేనా ఖర్చు? నాకెందుకో భయంగా ఉంది. నువ్వు వెళ్ళిపో రవి. భయపడ కమలా. చెయ్యని నేరం నెత్తినేసుకొని పారిపోవాల్సినంత అవసరం నాకు లేదు. నా నిజాయితీ మీద నాకు నమ్మకం ఉంది, ప్రజల మీద నమ్మకం ఉంది. నిజాయితీ, ప్రజలు. బ్రదర్, ఆ ప్రజలు నమ్ముకో. వాళ్ళని నమ్ముకుని మహా వాళ్లే మసైపోయారు. బాబాయ్, బెస్ట్ ఆఫ్ లక్. డన్.
దేవా, ఇదిగోనయ్యా నా కూతురు, కొత్త పెళ్లి కూతురు కలకలాడిపోతుంది కదూ. అవును మరి, నువ్వు స్వయంగా దగ్గరుండి చేయించిన పెళ్లి. ఆశీర్వదించు. నిండుగా 100 కాలాల పాటు పసుపు కుంకుమలతో వర్ధలమని ఆశీర్వదించవయ్యా. రావయ్యా, రా. నువ్వెందుకు వస్తావు? కళ్ళబల్లి కబుర్లు చెప్పడానికైతే వస్తావు. నీ లీలా విలాసాలకు నన్ను ఒక పావుని చేసి ఆడించడానికి వస్తావు. ఆనాడు సిద్ధయ్య ప్రాణాలు హరించి వెలుమరు వేలాంతం చెప్పి వెళ్ళిపోయావు. ఈనాడు నా కన్న కూతురి జీవితాన్ని నాశనం చేశావు. మరి దీనికి సమాధానం చెప్తావు? చెప్పలేవు. చెప్పడానికి నీ దగ్గర సమాధానం ఉంటేగా. కానీ నీ కపట నాటకానికి సరైన సమాధానం నేను చెప్తాను. అసలు నీ ఉనికి బూటకమని నిరూపిస్తాను. నీకు పూజా పునస్కారాలు వ్యర్థం, అభిషేకాలు అనర్థం, నిత్య నైవేద్యాలు నిరర్థకం. నన్ను సర్వనాశనం చేసిన నిన్ను సమూలంగా పగిలించి వేస్తాను. ఏం చేస్తావో చూస్తాను. నన్నే పెకలించాలని ప్రయత్నిస్తావా? హాటక గర్భునికే ఆద్యంతాలు అర్థం కాని నన్నే అంతం చెయ్యాలని చూస్తావా? వివేక శూన్యుడా, అంతం చేయవలసింది అహంకారమత భూయిష్టమైన ఈ లోకాను. సచార చరంలో ఉత్తముడిగా ఉండాలని మానవుల్ని సృష్టించి ఓంకారనాదం నుండి భాషను గరిపి బుద్ధిని నిలిపారు. కానివాడు తన మేధస్సునే దుర్వినియోగపరుచుకుని సముద్ర గర్భాన్ని అంతరిక్షాన్ని కూడా కలుషితం చేస్తున్నాడు. ప్రకృతిని అధిక్షేపిస్తున్నాడు, అవహేళన చేస్తున్నాడు. అనంత విశ్వము అర్థరహితమై స్వార్థ పిశాచకరాల దౌష్టమై భ్రష్టమైపోయింది. ఎటు చూసినా ఆకలి, నిరుద్యోగం, దోపిడి, అధిక ధరలు, అరాచకాలు, మానభంగాలు విచ్చలవిడిగా పెచ్చు పెరిగి విశృంఖల స్వైర విహారం చేస్తున్నాయి. మనిషికి మనిషికి మధ్య పొంతనం లేదు. రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య సౌహార్ద్రం లేదు. దేశానికి దేశానికి మధ్య సౌమనస్యం లేదు. మానవత్వం మంటగలిసింది, దానవత్వం పెచ్చు పెరిగింది. దారుణ మారణ హింసాకాండ చెలరేగి భూమండలం సమస్తం రక్తసిక్తమైపోయింది. వినాశకాలే విపరీత బుద్ధి. సమయమాసన్నమయ్యింది. సర్వ జగత్కర్ణ భేరీ విభేదనాకర మృత్యు భీకర శంకారావంతో పంచభూతాలను ప్రకోపింపచేస్తాను. సమర్థమన్యనాద జనిత ధమరకర్ధనితో సర్వగ్రహ ప్రకంపనం పుట్టించి విగతహాసం చేస్తాను. అగణిత జటాకటాహ నిలింప నిర్ఝరులు విదిలించి అనంత సృష్టిని ఉత్తుంగ తరంగ జలప్లావిత కల్లోలితం చేస్తాను. జటాభుజంగ స్థిత భీకర విష కీలాహేళలతో పాప వినాశనం చేస్తాను. ధగజ్వలిత త్రినేత్ర వీక్షణంతో సకల జీవకోటిని భస్మీపటలం చేస్తాను. తప్పదు ప్రళయం, తప్పదు విలయం, తప్పదు తాండవం, రుద్ర తాండవం.
ఆకార స్వరూపాన్ని ఉపసంహరించండి ప్రభు. అసలు ఏం జరిగిందండి? ప్రళయం, ప్రళయం భాగ్యం, మహాప్రళయం. ప్రళయమా? ప్రళయం ఏంటండి? ఏం జరిగింది? ఏం జరిగింది నాన్న? అమ్మా అమ్మా కమల, నువ్వు క్షేమంగానే ఉన్నావు తల్లి, నువ్వు క్షేమంగానే ఉన్నావు అమ్మా. ఏమిటి వణికిపోతున్నారు? అసలు ఏమైందండి మీకు? నాయన సత్రయ్య, నువ్వు బ్రతికే ఉన్నావా? నేనెవరో హత్య చేయలేదు కదా. మీరందరూ క్షేమంగానే ఉన్నారు కదా. ఏమండి, ఏమిటండి ఈ మాటలు? మీరెక్కడికి వెళ్ళారో ఏమైపోయారో అని మేము అల్లాడిపోతుంటే హత్యలు కొనేలు అంటారు ఏమిటండి? ఏమైనా కలగన్నారా? కళ కళ అవును భాగ్యం, కళే కన్నాను. కళలో ఈ లోకాన్ని తెలుసుకున్నాను. జ్ఞానోదయమైంది భాగ్యం, జ్ఞానోదయమైంది. శిరమున ముడిచేవు కరుణేందు సుమమాల, శిరమున ముడిచేవు కరుణేందు సుమమాల, అగణిత విలీల అగజేశ్వర మహాదేవ పరమేశ్వర, పాహి మాం పాహి జగదీశ్వర మహాదేవ.